చెప్పినామంటే సాధారణంగా అంటారు వాళ్ళ ఇంట్లో. అరే మీరు ఎంతమంది రా మీరు? అబ్బాయి అమ్మాయి పెద్దవాడా? ఖచ్చితంగా ఇది సాధారణంగా బొమ్మంటారు. వాడికి వచ్చింది మొత్తం ఏ పెద్ద రౌడీ వెళ్ళా వేరే వాడిని కిడ్నాప్ చేసి చెప్పిన పోతే వాళ్ళ రీఛార్జ్ చేయమంటాడు. వీడియో చేయరాగా బాగుంటుంది. కిడ్నాప్ వాళ్ళ నాన్న లేదు మీ వాళ్ళు కొట్టుకున్నామంటే ఇంటి అప్పుడు యూపీఐ అప్పుడు వాడి నీకేంది నాటకాలేమో క్యాట్ కూడా అయిపోయింది. దొరకవు ఎవరు నాకు అదే వీడియో చేయడం వాడికైనా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు. వీడియో చేయడానికి ఎవరు రావట్లేదు చేత పుట్టి వాడిని తగులుకోవాలి కద్దోడి. కుందేళ్ళాటకు రే, కుందేళ్ళాటకు రే భవాని. ఒకటే సినిమా ఒకటి రిలీజ్ చేశాడు కదా రీసెంట్ గా వచ్చింది కదా హాల్లో గందరగోళం చేసి మూవీ అని చెప్పి ఒకటే డ్రైవ్ ఏదో పెట్టి మొత్తం ఏ కట్లు ఏముండవు. వాడు సైకిల్ సినిమా ఏం సినిమాది? ఎంగడ కృష్ణ చూస్తాడు. రంగురంగు చొక్కా వేసుకొని పేరు కూడా ఉన్నాడు సేమ్. నా మీద పడతాయింది నువ్వు అటు ఫ్యామిలీ సరిపోయింది. గుండు చెప్పే లెక్క అరే భవాని మామూలుగా ఐపీఎల్లో యాంటీ రసూల్ గడు ఇదిగో ఏడు లేపుతాడు చెప్తా. ఇదిగో ఈ మధ్యలో లేపుతాడు, తొండలాగా లేపుతాడు. దాన్ని చూసి అచ్చం తొండ భిక్షు యాదవ్. మా రెడ్డన్న మాకు పెద్ద, మా ఆఫీస్కే పెద్ద మా రెడ్డన్న. మన సుబ్బారావు అన్న కాడికి వెళ్తున్నాడు. మన సుబ్బారావు అన్న గుడ్ డెలివరీ బాయ్ అంట. మొన్నే సర్టిఫికేట్ కానీ వచ్చింది. హాయ్ చెప్పన్నా సుబ్బారావు అన్న, ఇటు పైకి చూడు. ఆ నిండి వెళ్తే మన తిరుపతి, ఈడ ఆఫీసులోకి వస్తే చిప్పెన్లు మాయమే. నా ఏంది కేక్ కోసమా? పోయి అయితే మీరిద్దరు కేక్ కోసం పోయి రండి. మరి మనీ హాయ్ చెప్పురా. ఇస్తరాకు మిస్ అయినా కానీ మళ్ళీ అక్కడికి రావాల్సి వస్తుంది. అది కరెక్ట్ లెక్కేసి
లెక్కే నీడు లెక్కే సరిపోయినాయా కరెక్ట్గా ఇచ్చిందా ఎత్తు ఏది ఒర్రే ఇది నా చేతికి పట్టించారా ఎక్కడ వీడియోలో పడతావా అని అన్న హ్యాపీ బర్త్డేలా హ్యాపీ బర్త్డే ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి రాంగేస్తున్నా అన్న నువ్వేంది అన్నయ్య షర్ట్ వేసుకున్నావు ఇద్దరు మార్చుకున్నారా ఓకే వెనకాల ఏం చెప్తున్నా మీరు ఇద్దరు రబ్బర్ లేదో మార్చుకుంటున్నారు అది కూడా వచ్చింది వచ్చింది పని ఏంటిది అది హ్యాపీ బర్త్డే స్పీచింగ్ బాసు స్పీచింగ్ ఇప్పుడు మాట్లాడండి ఆగు సూపర్గా ఉంది అబ్బా సూపర్ నాకు కొంటే బాగుంటుంది కదా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇప్పుడు మన నాగరాజు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఓ 4 మంచి మాటలు చెప్పి పిల్లల్ని తొందరగా
హ్యాపీ బర్త్డే టు యూ. ఏయ్ నోట్లో పెట్టు ఆడ పడితే ఆడ పెడతాయింది. మీటింగ్ హ్యాపీ బర్త్డే. కావాలా బాబు అందరూ ఈవినింగ్ 6 కల్లా తొందరగా వచ్చి క్లోజ్ చేసుకోండి అన్నారు. కానీ ఒక్కరు కూడా దాని మీద 5-6 రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా లేదు. ఇదే డిస్ప్లే అనేది లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే వదిలేసేయండి. ప్రతి సంవత్సరం అదే చెప్తారులే కానీ కనీసం అట్లీస్ట్ డిస్ప్లేనా మెయింటైన్ చేయండి. ఓకేనా? మన కోసం వేరే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కదా. ఏదైనా ఒక టైం అంటే టైం అనేది close చేసుకోండి. ఓకేనా? చేశాను. ఇది ఇక్కడ సెకండ్స్ పడుతున్నా చూడు. అన్ని విషయాల్లో చివరి చెల్లు దగ్గర కింద 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 ఇది అన్ని విషయాల్లో కొంచెం బెటర్ గానే ఉంటున్నారు. ఓన్లీ నేను చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే సిగ్మెంట్స్ విషయంలో మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అదొక్కటి కొంచెం చూసుకున్నామంటే సో మీ వర్క్ మీరు చేసుకుంటా పోతారు, మా పని మేము చేసుకుంటా పోతాం. సో ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిమైనింగ్ కొంచెం పర్ఫార్మెన్స్ అన్ని కూడా బాగానే తీసుకొస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఈ ఒక్క మిస్టేక్ అనేది చేయొద్దండి. ఓకేనా? సో నేను క్లియర్గా అదే చెప్పేది. ఓకేనా? ఇదంతా లాస్ట్లో మా తలకే తెచ్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్లో ఫైనల్ ఎప్పుడన్నా వెళ్ళిపోతున్నాను అనుకో, అతను ఏం చేస్తాడు జాయినింగ్ డేట్ నుంచి ఏదైతే ఉందో మొత్తం ఏదైతే లాస్ట్ ఉందో అదంతా మా మీద పడుతుంది. సో ఇక్కడ వచ్చి చేసుకుంటున్నామంటే మీరు అలానే మేము కూడా అలానే. ఓకేనా? ఆ సిగ్మెంట్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిమైనింగ్ అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు. ఓకేనా? ఓకే ఉంటారుగా శివర్గా? ఓకే 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 కోఆపరేషన్ లేకపోతే డాన్సా సరే నోట్లో పెడతాం వాళ్ళు పెట్టా ఏంటి అయ్యా మనిషి డాక్టర్ కొడుతుందంట, మనిషి డాక్టర్ కొడుతుందంట. DJ Karthik from Nagapalli. DJ Karthik from Nagapalli. Thank you.